హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీని గ్రేవీగా బాయిల్డ్ ఎగ్స్తో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మరి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీకి కాంబినేషన్గా ఇలా వేడిగా పలావ్ను ప్రిపేర్ చేసుకొని, అలాగే ఈ ఎగ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీ, పలావ్ను ఇలా మూడిటి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా 10 ఎగ్స్ను వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను. మరి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ పై ఉన్న చెక్కును తీసేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఎగ్స్తో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకుని వేసుకొని మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసమని సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని మనం వేసుకున్న టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఎగ్స్ను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. రుచికి సరిపడా 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం అలాగే ఎగ్గు 3 కలిసిపోయే విధంగా ఎగ్ కర్రీని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీ గ్రేవీగా రావడం కోసమని 2 గ్లాసుల వాటర్ను వేసుకొని ఒకసారి అలా కలిపి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎగ్ కర్రీ ఇలా గ్రేవీగా రెడీ అయ్యింది. ఇలా గ్రేవీగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఎగ్ కర్రీలోకి కరివేపాకుని ఇలా లాస్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎగ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి ఒకసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీగా ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ఇలా బాయిల్డ్ ఎగ్స్తో ఇలా గ్రేవీగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఈ ఎగ్ kర్రీకి కాంబినేషన్గా ఇలా వేడిగా పలావ్ను ప్రిపేర్ చేసుకొని, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీని వేడిగా సర్వ్ చేసుకొని ఎగ్ కర్రీకి కాంబినేషన్గా చపాతీ అలాగే పలావ్ను ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే తిని ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.